తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీలు జరిగినా కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా బీజేపీ మధ్య నేరుగా ముఖాముఖి పోటీ పెద్దగా కనిపించలేదు. అయితే ఈసారి ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశాలపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. 2028 ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని తనకు స్పష్టమైన సమాచారం ఉందని ఆయన అన్నారు. అయితే ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం వెల్లడించలేనని చెప్పారు. అంతేకాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న కొన్ని అవినీతి కేసులను తమ ప్రభుత్వం సిబిఐకి పంపిందని, వాటిపై చర్చలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరోవైపు తాను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతానని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా 2028లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే హరీష్ రావు ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తన రాజకీయ జీవితం బీఆర్ఎస్ తోనే ముడిపడి ఉందని, చివరి వరకు అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరి నిజంగానే 2028లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా, లేక ఇది ఎన్నికల ముందు రాజకీయ వ్యూహమా? తెలంగాణ రాజకీయాల్లో దీనిపై చర్చ మాత్రం ఇప్పటి నుంచే మొదలయ్యింది. దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.